హలో అండి. బ్లడ్ క్యాన్సర్ అసలెందుకొస్తుంది? నా పేషెంట్స్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ఓపీడీలోకొచ్చేటప్పుడు మా పిల్లలకి ఎందుకు ఈ క్యాన్సరొచ్చింది? దానికి కారణం ఏంటి? దీనికి జెనెటిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా? ఒక ఆహారం తినడం వల్ల ఇదొచ్చిందా? ఇలాంటి క్వెషన్స్ చాలా అడుగుతూ ఉంటారనమాట. సో, బ్లడ్ క్యాన్సర్స్ రావడానికి కారణాలు చాలా తక్కువ వరకు మాత్రమే మనకి ఇంతవరకు రిసెర్చ్‌లో ఐడెంటిఫై చేయగలిగాం. కొన్ని రకాల వెరీ, వెరీ రేర్ కాజెస్‌లో మాత్రమే జెనెటిక్‌గా ఇది వస్తూ ఉంటుంది. అదర్‌వైజ్ ఇది స్పారాడిక్‌గా అంటే ఆ పేషెంట్‌లోనే తయారవుతుంది. పేషెంట్‌లోనే బయటపడుతుంది. నెక్స్ట్ జనరేషన్స్‌లో వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఆహార పదార్థాలకు సంబంధం ఉండదు. ఇది ఒక ఆహారం తినడం వల్ల రాదని కానీ, ఒక ఆహారం తినకపోవడం వల్ల వస్తుందని కానీ, ఇలాంటిది లేదనమాట. సో, పేషెంట్‌లో అప్పటికప్పుడు వచ్చిన క్రోమోజోమల్ అబెరేషన్స్ కానీ, జెనెటిక్ చేంజెస్ వల్ల కానీ ఇది పేషెంట్ శరీరంలో సంభవిస్తుంది. అట్ ఎనీ ఏజ్ అంటే 6 నెలల పాప నుంచి కూడా బాగా వృద్ధుల వరకు ఎవరికైనా ఈ క్యాన్సర్ రావచ్చు.